మొత్తానికి ఇద్దరు ఆడవాళ్ళు ఏడ్చి 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 ఆయన ఏం షర్ట్ వేసుకోవాలన్నా కూడా వీళ్ళే డిసైడ్ చేసి, ఆయన ఏం తినాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసి, టోటల్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పాపం ఆ భరణి గారిని, ఆయన విన్నరు, టాప్ 1 క్యాండిడేట్, ఆయన పంపించేసినారు ఇంటికి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే వీళ్ళు ఏడుపులు, వీళ్ళు తినిపించడాలు మాధురి గారికి స్టార్ట్ అయింది. ఆమెకు అసలే పాపం ప్రేమలు దోమలు ఎక్కువ. ఆమెని తినిపించడం స్టార్ట్ చేసినారు. ఇది ఎక్కడికో పోతుంది. నాన్న 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 ఆయన భయం. ఇప్పుడు అమ్మ 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 అనుకుంటా ఈమెకి స్టార్ట్ అయింది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఈమెను కూడా పంపించేది గ్యారంటీ. వీళ్ళిద్దరు కలిసి ఏడ్చుకుంటారు. అందుకే అంటారు, ఆడది ఏడ్చినా నవ్వినా అత్తిగా సర్వనాశనం అంతే. రాజ్యాలే పోయింది ఆడది ఏడ్చి. వీళ్ళందరూ ఒక లెక్క. మీ ఇంట్లో ఒరిజినల్ అమ్మ నాన్న తమ్ముళ్ళు పెద్ద ఫ్యామిలీ ఉంది. అది అసలు ఉంది అనన్నా ఉన్నారా, గుర్తుందా? వీళ్ళు మర్చిపోయినారా? ఎందుకు వచ్చినాం మనం? విన్నర్ అవ్వడానికి రావడం భయంకరమైన బిల్డప్తో వస్తారు అందరు క్యాండిడేట్స్. అది చేస్తా ఇది చేస్తా పోటీ చేస్తా అని. ఆడపోయిన 3 రోజులకే మొత్తం మటాష్. ఏమవుతుందో నాకు తెలీదు. కాన్సన్ట్రేషన్ లేదా? ఇప్పుడు విన్నర్ అయిన వాళ్ళందరూ ఇట్లే చేసినారా? ఎట్లా ఆడినారు ఒక్కొక్కరు? కొంచెం మారి ఇప్పుడన్నా ఆడండి.